హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు స్పెషల్ అందరికీ ఇష్టమైన చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇంకా రసం. చూడండి ముక్క ఎంత జ్యూసీగా ఉందో, లోపల కూడా బాగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా దీని బెస్ట్ కాంబినేషన్ రసం. లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామా? నీట్గా వాష్ చేసుకొని తీసేసుకున్నానండి. లెగ్ పీసెస్ ఇలా కట్ చేయాలి, చూపిస్తున్న విధంగా. ఇలా కట్ చేస్తే ముక్క లోపల దాకా బాగా ఉడికిద్ది, ఇంకా మసాలా కూడా బాగా పట్టిద్ది ముక్కకి. 1 kg లెగ్ పీసెస్ అండి. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. కారం 4 స్పూన్స్ దాకా వేసాను. పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి. ఇదంతా ముక్కకు బాగా పట్టించాలి. ఎక్కడ వదలకుండా జాగ్రత్తగా అన్ని ముక్కలకి రాయాలి. ఘాటు పెట్టిన కాడ కూడా లోపల దాపోయేదాకా రాయాలి. ఇప్పుడు ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ పేస్ట్ ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టించేసేయాలి. ముక్కని కట్ చేసిన చోట కూడా లోపల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రాసేయాలండి. అంతేనండి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ సైడ్ని పెట్టుకుందాము. ఈలోపు ఉల్లిపాయను క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆ లేయర్స్ అన్నీ సెపరేట్ చేసుకొని 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత సెపరేట్గా తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా అలాగేనండి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసి సెపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ క్యాప్సికమ్ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు, పచ్చి వాసన పోతే చాలు. ఇంకా ఇదే కడాయిలో తాలింపు వేసుకుందాము. పోపు గింజలు, జీలకర్ర, ఇంకా ఇందాక మసాలా పట్టించిన చికెన్ లెగ్ పీసెస్ ఇందులో వేసేసుకుందాము. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ముక్కలన్నిటినీ రెండో వైపు ఇలానే తిప్పేసుకుందాము. రెండో వైపు కూడా ముక్కలు కాలిన తర్వాత ఇంకా ఎటు పచ్చిగా లేకుండా అన్ని వైపుల నుంచి ముక్కను కాల్చుకోవాలండి. అప్పుడే ముక్క కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఫ్లేమ్ మీడియం టు హైలో మారుస్తూ ఉన్నాను. ఇలానే తిప్పుకుంటా ముక్కలన్నీ కాల్చాలి. చూడండి ఎంత బాగా కాలిందో ముక్క. అలానే అన్ని ముక్కలు కాల్చాలి. ముక్కల్ని అన్ని వైపులు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాము. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. ఇలా చేస్తే ముక్క లోపలికల్లా ఉడికిద్ది, అందుకని వాటర్ కంపల్సరీగా పోయాలి. వాటర్ పోయలేదనుకో మనకి ముక్క లోపల ఉడకదండి, పచ్చిగానే ఉంటుంది. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాము. జాగ్రత్తగా మిక్స్ చేయాలండి. ఈ గరం మసాలా అంతా ముక్కలకు పట్టాలి, అందుకని జాగ్రత్తగా ముక్కలన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము.
ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకున్నానండి. వాటర్ అయిపోయేదాకా మధ్య మధ్యలో ముక్కల్ని తిప్పుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా 2-3 టైమ్స్ నేను ముక్కల్ని తిప్పుకున్నానండి. వీడియోలో చూపించలేదు. చూడండి వాటర్ అయిపోవచ్చినాయి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకుందాము. 2 స్పూన్స్ సోయా సాస్, ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయను క్యాప్సికమ్ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, ఒక గుప్పిడి నిండా పుదీనా వేసి జాగ్రత్తగా మిక్స్ చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్లో వండుతున్నాం కదా, అడుగంటుతూ ఉంటుంది. జాగ్రత్తగా ముక్కను తీయాలండి, లేదంటే ముక్క విరిగిపోయిద్ది. ఆ బోనను ముక్క సెపరేట్ అయ్యిద్ది. చాలా జాగ్రత్తగా మిక్స్ చేయండి. ఈ సోయా సాస్ అంతా ముక్కలకు పట్టేదాకా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. దీని బెస్ట్ కాంబినేషన్ రసం. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసి ఉడకబెట్టేసుకుంటున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలు నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసి 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టాలండి టమాటాలని. మళ్ళీ టమాటాలు ఉడికినాయండి. ఇప్పుడు వీటిని స్మాష్ చేసేసుకుందాము. చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు ఇంకా వాటర్ పోయాలి. ఇదంతా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూద్దామండి. కారము ఇంకా సాల్ట్ సరిపోలేదు. మిరియాల పొడి 1/2 స్పూన్ వేసి ఇంకా సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పొంగొచ్చేదాకా బాయిల్ చేసుకుందాము. గుమగుమలాడుతుందండి రసం కూడా. ఇప్పుడు రసం ఉడికింది కదా, ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాము. ఇదంతా మిక్స్ చేసి ఇంకా పొయ్యి ఆపేసుకోవాలండి. తాలింపు వేసుకుందాము. పోపు దినుసులు కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, హింగువ, దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, 1/2 స్పూన్ ధనియాలు,
కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు. ఇప్పుడు ఈ తాలింపంతా రసంలో పోసుకుందాము. రసం పౌడర్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో వేరే వీడియోలో ఉందండి. మునక్కాయ రసం చేసాం కదా, ఆ వీడియోలో రసం పౌడర్ రెసిపీ కూడా చూపించాను. ఒకసారి రసం పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయిపోయేదాకా వాడుకోవచ్చండి. అంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ రసం విత్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.